వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సూర్యప్రతాప్ తానంతట తాను స్వచ్ఛందంగా అరెస్ట్ అయి వెళ్లడంతో రూపారాజు చాలా బాధపడుతూ ఉంటారు. వెంటనే కోపంగా రూపా రాధిక దగ్గరికి వచ్చి రాధిక చెంప పగల కొడుతుంది. రూపా ఒక్కసారిగా రాధిక షాక్ అయిపోతుంది. ఎందుకు ఇలా చేశావు? మా నాన్నపై ఎందుకింతలా పగబట్టావు? అసలు నీకేం కావాలి అని అడుగుతుంది రూపా. నాకు కావాల్సింది గౌరవం. ఇన్ని రోజులు ఎవ్వరికీ తెలియకుండా నన్ను సూర్యప్రతాప్ చూసుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయేసరికి మీరు ఇలా నన్ను నమ్మటం లేదు అని యాక్ట్ చేస్తూ ఉంటుంది రాధిక. హే ఛీ, ఇంకొక్కసారి నీ నోట్లో నా మాట వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మా నాన్న ఎలాంటి వాడో మాకు తెలీదా? అయినా ఏం కావాలి నీకు? ఇదంతా నువ్వు కావాలనే చేశావని అర్థమవుతుంది. నీకేం కావాలో చెప్పు అని గట్టిగా అడుగుతుంది రూపా. సరే, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇన్ని రోజులు నేను బయటికి రాకుండా సంపాదించుకుంది డబ్బు. సూర్య నేను ఎప్పుడు అడిగినంత డబ్బు నాకు ఇచ్చేవాడు. ఈసారి ఇవ్వలేదు, అందుకే అలా చేశాను అని అంటుంది రాధిక. ఏంటి, డబ్బు కోసమా? ఇదంతా నువ్వు డబ్బు కోసం చేశావా? సరే, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. మా నాన్న కంటే మాకు డబ్బులేమీ ముఖ్యం కాదు. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదని, మా నాన్న మంచివాడు అని అందరికీ నిజం చెప్పు అని అంటుంది రూపా. చెప్తాను, కానీ ఎంత డబ్బు ఇవ్వాలి అంటే సగం సూర్యప్రతాప్ ఆస్తిలో సగం నా పేరుపై రాసివ్వాలి. అప్పుడే నేను మీరు చెప్పినట్టు అందరికీ నిజం చెప్తాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూప, రాజు, విజయాంబిక, దీపక్. అందరూ ఇంకలా షాక్లో ఉండిపోతారు. విజయాంబిక, సగం ఆస్తా ఏంటి పిచ్చెక్కిందా? అయినా మేమెందుకు రాస్తాం అని అంటుంది విజయాంబిక. ఆగండి అత్తయ్య, నువ్వాగు. నీకు సగమాస్తి కావాలా? సరే, సగమాస్తి రాసివ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ మా నాన్న గురించి నువ్వు నిజం చెప్తావు అని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది రూపా. చూడండి, నేను మీకు రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను. 2 రోజుల్లో నేను అడిగినంత ఆస్తి నాకు ఇవ్వకపోతే సూర్యప్రతాప్ని ఇప్పుడు జైలుకి మాత్రమే పంపించాను. తర్వాత పర్మనెంట్గా జైలు శిక్ష పడేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధిక. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు కదా. విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. సూర్య, నువ్వు ఎలాంటి కంగారు పడద్దు. నువ్వు నిస్వార్థంగా పార్టీ భవిష్యత్తుని ఆలోచించి స్వచ్ఛందంగా జైలుకి వచ్చావు. కానీ నువ్వు ఎలాంటి వాడివనేది ఎవరు నమ్మకపోయినా నమ్మినా నేను నమ్ముతాను సూర్య. నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు సూర్య. నాకు తెలుసు, నీపై పడ్డ నిందని ఖచ్చితంగా తొలగించేస్తాను సూర్య అని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది సూర్యప్రతాప్నైతే. అలా విరూపాక్షి, సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు. ఇదేంటి అసలు? ఎందుకు విరూపాక్షి నాకు ఇంతలా సపోర్ట్ చేస్తుంది? విరూపాక్షి నిజంగా మంచిదా, లేకపోతే నాపై పడినట్టే తనపై కూడా నిందలు వేశారా అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటాడనమాట సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా దీపక్, విజయాంబిక, మమ్మీ సగం ఆస్తంట, మమ్మీ సగం ఆస్తంట, మనం ఇంకా రాయల్గా సెటిల్ అయిపోవచ్చు మమ్మీ అని అంటాడు దీపక్. రే దీపక్, ఇదంతా ఆ రాధిక చేతిలోకి వెళ్ళిపోకముందేరా. ఆ రాధిక చేతికి వెళ్ళక ముందే ఆ ఆస్తి పేపర్లని మనమే కొట్టేయాలి అని అంటుంది విజయాంబిక. అవును మమ్మీ, ముందు రాధికతో డీల్ మాట్లాడుకుందాం, పర్సంటేజ్ కింద ఫిక్స్ చేసుకుందాం. మాట వింటే ఓకే, వినకపోతే తెలుసు కదా మమ్మీ
అని ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరూ రాధిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రాధిక జీవన్ దగ్గరికి వెళ్తుంది. జీవన్, నువ్వు చెప్పినట్టే సమయానుసారంగా నేను ఆ సూర్యప్రతాప్ని బాగా ఇరికించాను. ఇప్పుడు నువ్వనుకున్నట్టే సూర్యప్రతాప్ జైల్లో ఉన్నాడు. ఇప్పటికైనా నా బాబుని ఎక్కడున్నాడో చెప్పు, నన్ను వదిలే, నేను ఈ ఊరు వదిలి పారిపోతాను అని అంటుంది రాధిక. అదేంటి రాధిక, ఊరు వదిలి పారిపోవడం ఏంటి? నువ్వు సూర్యప్రతాప్ సగం ఆస్తి కావాలి అన్నావు కదా, ఏ వద్దా అని అడుగుతారు. అక్కడేదో వాళ్ళు ఇవ్వరనే నమ్మకంతో అలా అడిగేశాను, కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారని నాకు అర్థమైపోయింది. కానీ నాకు కొంచెం భయంగా ఉంది జీవన్ అని అంటారు. ఎందుకు భయపడుతున్నావు? వద్దు, నువ్వు భయపడద్దు. నీ వెనక నేనున్నాను. నీకు కావాల్సినంత ప్రొటెక్షన్ నేనిస్తాను. నువ్వు భయపడకుండా ఉండు చాలు అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట జీవన్. మరి నా బిడ్డ అని అంటాడు. నా దగ్గర సేఫ్గా ఉంటాడు. కోర్టులో పర్మనెంట్గా సూర్యప్రతాప్కి జైలు శిక్ష పడేంత వరకు నీ కొడుకు నా దగ్గరే ఉంటాడు అని చెప్పి ఇంకా రాధికని పంపించేస్తాడనమాట జీవన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యేలందరూ వస్తారు. అమ్మ రూపమ్మ, మాకు చాలా బాధగా ఉంది. సూర్యప్రతాప్ గారు ఎలాంటి వారో మాకు బాగా తెలుసు. అలాంటిది వారికి ఇలాంటి పరిస్థితి రావడం అంటే చాలా బాధాకరంగా ఉంది అని అంటారు. థ్యాంక్ యూ, మీరైనా మమ్మల్ని నమ్మారు. నాన్న ఎలాంటి తప్పు చేయలేదని మీ అండ మాకుంటే చాలు అని అంటుంది రూప. అమ్మ రూప, సూర్యప్రతాప్ గారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఆ సీఎం కుర్చీ ఖాళీ అయింది. ఇప్పుడు సీఎం పదవిలో ఎవరు ఉండాలి అని అందరూ నిర్ణయించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పేర్లనే తలుచుకుంటూ ఉన్నారు. అవినీతి పరులు, కనీసం ఎలాంటి జ్ఞానం లేని వాళ్ళు కూడా సీఎం పదవి కోసం కొట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అనేది నువ్వే డిసైడ్ చేయాలమ్మా అని అంటారు. ఒక్కసారిగా రూపా రాజు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు సార్, నాకు అలాంటివేమీ తెలీదు అని అంటుంది రూపా. ఇంకప్పుడే ఎమ్మెల్యేలో విరూపాక్షి, నేను చెప్తున్నాను, సూర్యప్రతాప్ రాజీనామా చేశారు కరెక్టే, కానీ సూర్యప్రతాప్ జైలు నుండి తిరిగి వచ్చేంత వరకు తర్వాత ముఖ్యమంత్రిగా ఉండేది రూప మాత్రమే. రూపకి మాత్రమే ఆ అధికారం ఉంది అని అంటారు విరూపాక్షి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. విజయాంబిక, విరూపాక్షి, మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? అయినా తనకి ఏం తెలుసని అని అంటారు. ఏం తెలిసినా తెలియకపోయినా మొదట్లో అందరూ కొత్త వాళ్ళే, తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా రూపే తదుపరి సీఎంగా ఉండాలి. రూపని కావాలంటే వెనకుండి నేను రాజు నడిపిస్తాం అని గట్టిగా చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా దీపక్ విజయాంబిక ఏమి మాట్లాడకుండా ఉండిపోతారు. ఇంకెమ్మెల్యేలు అందరూ, అవును మేడం, మీరు చెప్పిందే కరెక్ట్ డెసిషన్, మీరు చెప్పిందే నిజం. రూపమ్మకే ఆ అధికారం గాని ఆ అర్హత గాని ఉంది. రూపమ్మే మా సీఎం కావాలి, సీఎం రూపా అని చెప్పి ఇంకా అందరూ అరుస్తూ ఉంటారనమాట. రూపకేం అర్థం కాదు. వెంటనే ఇంకా రాజు వైపు చూస్తుంది రాజు రూపతో, అమ్మాయి గారు మీరేమి కంగారు పడకండి అమ్మాయి గారు, మీ వెనకాల నేనున్నాను కదా, అన్ని విషయాలు నేను చూసుకుంటాను అమ్మాయి గారు, మీరేమీ భయపడకండి, మీరు సీఎంగా ఉండండి అమ్మాయి గారు అని చెప్తారు. రాజు, నాన్న కోసమైనా సీఎంగా ఉంటాను రాజు అని చెప్పి ఇంకలా పాపం ఒప్పుకుంటుంది రూప. తదుపరి సీఎంగా సూర్యప్రతాప్ తర్వాత సీఎంగా అధికారాన్ని చేపడుతుంది రూప. ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక ఇద్దరూ అలా ఇంకా తన దగ్గరికి రాధిక దగ్గరికి బయలుదేరుతారు. ఇంకా రాధిక అయితే, ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. ఏం లేదు రాధిక, ఎలాగో రూప నీకు సగం ఆస్తి రాసివ్వాలని డిసైడ్ అయింది కదా,
అందుకే ఆ విషయం గురించి మాట్లాడుకుందామని. ఇప్పుడు నువ్వెంత కష్టపడ్డావో మేము కూడా అంతే కష్టపడ్డాం. కాబట్టి నువ్వు సగం ఆస్తి తీసుకుంటున్నావు కదా, అందులో సగం నీకు సగం మాకు, 25-25 ఓకేనా అని అంటారు విజయాంబిక. ఏంటి మా మర్యాద ఇస్తుంటే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు? అయినా నేను మీకెందుకు ఆస్తి ఇవ్వాలి? ఇచ్చేది నాకు, తీసుకునేది నేను. అయినా మీరు ఏం సహాయం చేశారని మీకెందుకు ఇవ్వాలి? పొండి, మర్యాదగా బయటికి పొండి అని అంటుంది. తనైతే రాధిక ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు. ఏంటి రాధిక, మా గురించి అంతా తెలుసుకొనే నువ్విలా మాట్లాడుతున్నావా అని అడుగుతారు. తెలుసు, అంతా తెలుసు. అయినా నేను మీకు చిల్లి గవ్వని కూడా ఇవ్వను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది రాధిక. సరే, ఏం చేసుకుంటారో చేసుకోమని ఇంతలా వార్నింగ్ ఇస్తున్నావు కదా, నీ పని చెప్తా అని ఇంకలా దీపక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక దీపక్ అయితే జీవన్ దగ్గరికి వెళ్తాడు. జీవన్ దగ్గరికి వెళ్ళి ఇంక జీవన్తో, జీవన్, ఆ రాధిక నేను ఎంత చెప్తున్నా నా మాట వినటం లేదు. ఆస్తంతా తనే తీసుకుంటుందంట. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు మాకు హెల్ప్ చేయాలి అని అంటారు. హెల్పా? ఏం హెల్ప్ అని అడుగుతాడు జీవన్. రాధిక కొడుకున్నాడు కదా, వాణ్ణి నాకప్పచెప్పు చాలు అని అంటారు. ఇంక వెంటనే ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. అదేంటి, ఆ బాబుని నీకు నేనెందుకు అప్పచెప్పాలి అని అడుగుతాడు. నేను అడుగుతున్నాను కదా, అప్పచెప్తేనే అన్ని పనులు అవుతాయి. అయినా నువ్వు చెప్పింది నేను చేశావు, అలాంటప్పుడు నేను చెప్పింది నువ్వెందుకు చేయట్లేదు అని అడుగుతాడు. సరే, ఎలా పోతే నాకెందుకు, సూర్యప్రతాప్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, పదవికి రాజీనామా చేశాడు, నాకిది చాలు అని చెప్పి ఇంక జీవన్ అయితే రాధిక వాళ్ళ బాబుని దీపక్కి అప్పచెప్తాడు. ఇంకా దీపక్ అయితే రాధికని అలా కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో పెట్టేస్తాడు. హేయ్ రాధిక, మాకు ఆస్తంతా రాసిస్తావా, లేకపోతే నీ కళ్ళ ముందే నీ బాబుని చంపేయమంటావా అని చెప్పి ఇంకా చిన్న బాబుని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట దీపక్. దీపక్, నీ కాలు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను, నా బాబునేమి చెయ్యొద్దు దీపక్, నా బాబునేమి చెయ్యొద్దు అని ఏడుస్తూ ఉంటుంది రాధిక. ఇంకా కరెక్ట్గా వాళ్ళ బాబుని కరెక్ట్గా ఇంకా పొడి చేసేసరికి అక్కడికి ఒక చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ రాజు ఉంటాడు. రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. రాజు ఇంకా అలా దీపక్ చెంప పగలగొడతాడు. చెంప పగలకొట్టి అందరినీ బాగా కొట్టి, ఛీ సిగ్గులేదురా, చిన్న పిల్లాన్ని చంపడానికి చూస్తున్నావు, అసలు నువ్వు మనిషివా మృగానివా అని చెప్పి ఇంకా రాజు అయితే గట్టిగా టపా టపా కొడతాడనమాట. ఇంకా అలా వాళ్ళందరినీ కొట్టి రాధికని కట్లు విప్పేస్తాడనమాట రాజు. థ్యాంక్ యూ సో మచ్ రాజు, నువ్వు లేకపోతే ఇవాళ నా బాబు చనిపోయేవాడు అని అంటుంది రాధిక. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఎప్పుడైనా మంచి వైపు ఉంటే మనకి మంచే జరుగుతుంది, చెడు వైపు ఉంటే చెడే జరుగుతుంది. నువ్వు చేసే చెడు తిరిగి నీకే వస్తుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో రాధిక అని అంటారు రాజు. ఇంకా పాపం రాధిక మనస్ఫూర్తిగా వెక్కి ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఇంకా అలా దండం పెడుతుంది రాజుకి. రూప అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చి ఇంకా వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా దీపక్ వాళ్ళనైతే రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయిస్తుంది. రూపా, నువ్వు నన్ను అని అంటాడు. ఇంకా రూప అయితే చెంప పగలగొడుతుంది దీపక్ది. ఛీ, నీలాంటి వాడితో మాట్లాడి కూడా వేస్టే. ఒకప్పుడు నిన్ను జైలుకి పంపించాను, కానీ ఇప్పుడు మళ్ళీ జైలుకి పంపించాలనుకుంటున్నాను, వెళ్ళా అని చెప్పి గట్టిగా ఇంకా దీపక్ విజయాంబికను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తుంది రూప. ఇంకా రూప రాజులను చూసి, నిజమే నేను మీకు అన్యాయం చేశాను, పాపం సూర్యప్రతాప్ గారు చాలా మంచివారు, అలాంటి వారిని నేను అన్యాయం చేయాలనుకున్నాను, ఆయనపై నిందలు వేయాలి అనుకున్నాను, ఇప్పుడు అది నాకే తిరిగి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్పమన్నా చెప్పడం కూడా కాదు, నిజమే చెప్తాను.
ఖచ్చితంగా నిజమే చెప్తాను అని చెప్పి ఇంకా అలా పశ్చాత్తాపంతో పోలీస్ స్టేషన్కి వచ్చి నిజాన్ని ఒప్పుకుంటుంది రాధిక. ఇంకా అలా సూర్యప్రతాప్ని జైలు నుండి బయటికి తీసుకువస్తారు రాజు రూప. ఇంకా రాజు రూపల్ని చూస్తూ ఉంటాడనమాట సూర్యప్రతాప్. పెద్దయ్యా, మేము ఎప్పుడూ నీ మంచే కోరుకున్నాం, కానీ నీ చెడుని మేము ఎప్పుడూ కోరుకోలేదు పెద్దయ్యా. కాబట్టి మీరు మీరు ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండి పెద్దయ్యా అని చెప్పి ఇంక చెప్తూ ఉంటారనమాట. ఇంకా అలా సూర్యప్రతాప్, రూప, రాజు, నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నిందిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు నా అనుకొని నమ్మిన వాళ్ళు నన్ను ఎంతలా మోసం చేశారో, నా అనుకోని వాళ్ళు నాకు ఎంతలా సహాయం చేశారో నాకు అర్థమైంది అని ఇంకా రూపారాజుని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్. ఇంకా రూపారాజు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా తన ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ని రూపారాజు. ఇంటికి వెళ్ళగానే అక్కడ ఇంకా సుమతి అండ్ చంద్రప్రతాప్ జరిగిందంతా సూర్యప్రతాప్కి చెప్తారు. ఆ దీపక్, విజయాంబికలు, ఈ రాధిక అందరూ ఓకే బ్యాచ్ అన్నయ్య. నిన్ను నాశనం చేయడానికే వాళ్ళందరూ కట్టుకొని ఇదంతా ప్లాన్ చేశారు. దాని తర్వాత ఆస్తి కోసం నలుగురు కొట్టుకొని చచ్చి బయట పడిపోయారు అని చెప్పి ఇంకా అన్ని నిజాలు తెలుసుకుంటారు సూర్యప్రతాప్. అప్పుడే ఇంకా చాలా మంది జనాలందరూ సూర్యప్రతాప్ ఇంటి ముందుకి వస్తారు. సూర్యప్రతాప్ గారు, మీరు దేవుళ్ళ లాంటి మనిషి అని ఇప్పుడు అందరికీ నిరూపించబడింది. మీరు రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు మీరే మళ్ళీ తిరిగి సీఎంగా అవ్వాలి సూర్యప్రతాప్ గారు, సీఎంగా అవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యేలు, జనాలు అందరూ వచ్చి ఇంక అడుగుతూ ఉంటారు. లేదు, నేను సీఎంగా ఉండాలి అనుకోవటం లేదు. ఒక పదవి ఎంతటి వినాశనాన్ని కోరుకుంటుందో నేను అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నా కూతురు రూపే ఇకపై సీఎంగా ఉంటుంది. తనని నేనే వెనకుండి నడిపిస్తాను అని చెప్తారు సూర్యప్రతాప్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా అందరు జనాలు రూపని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి వెళ్తారు. ఇంకా రూప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.